వెండి బంగారమవుతుంది. బంగారంతో పోటీ పడుతోంది. బంగారాన్ని మించి స్పీడ్తో పెరుగుతోంది. సరిగ్గా 3 నెలల ముందు ఇప్పటికీ దాదాపు రేటు డబుల్ అయింది. దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అమాంతం పెరగడంతో వెండి ధర పరుగులు పెడుతోంది. వెండి మార్కెట్ గోల్డ్ కంటే 9 రెట్లు తక్కువగా ఉంటుంది. అయినా డిమాండ్ భారీగా ఉంది. ఇక అటు చరిత్రలో తొలిసారి భారత్లో వెండి కొరత వచ్చింది. ఎందుకు ఒక్కసారిగా ఇంత డిమాండ్ పెరిగింది? వెండికి కొరత రావడం ఏంటి? బంగారంతో పోటీ పడుతున్న వెండి 2 లక్షలకు చేరువ. సిల్వర్ కొత్త రికార్డులు. ఫ్యూచర్లో డిమాండ్ అంతా ఇక వెండికేనా? రాబోయే రోజుల్లో రేట్లు మరింత పెరుగుతాయా? వెండికి ఒక్కసారిగా ఇంత డిమాండ్ ఎందుకు? వెండి మంచి చేస్తుందా, ముంచేస్తుందా? 1980, 2011 భయాలెందుకు వస్తున్నాయి? 1980, 2011 ట్రాప్ ఏంటి? అసలేం జరిగింది? బంగారంతో పాటు వెండి ధరలు రయ్యున దూసుకుపోతున్నాయి. ఏడాదిలో సిల్వర్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. సరిగ్గా ఏడాది కింద కిలో 1,00,000కు అటు ఇటుగా ఉన్న వెండి ఇప్పుడు 2 లక్షలకు చేరువలో ఉంది. 2-3 రోజుల కింద దక్షిణాది రాష్ట్రాల్లో కిలో సిల్వర్ ధర ఏకంగా 2 లక్షలకు పైగా చేరి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇది దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వెండి ఈ గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. ధన్తెరాస్ తరువాత ఒక్క రోజులో వెండి ధరలు 7,000 రూపాయలు తగ్గింది. దీంతో ఇప్పుడు కొత్త భయాలు, అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. వెండి కొనుగోలు చేయాలా వద్దా? వెండి మీద పెట్టుబడి పెట్టాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోతున్నారు. ధన్తెరాస్ తరువాత ఒక్క రోజులో భారీగా రేట్లు తగ్గడం, దీనికి తోడు గత భయాలు వెంటాడుతుండడంతో అసలేం చేయాలో అర్థం కాని పరిస్థితి. గతేడాదితో కంపేర్ చేస్తే వెండి 98% పెరిగింది. వెండి ధరలు భారీగా పెరగడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. 1980, 2011లో పరిణామాలు మళ్లీ రిపీట్ అవుతాయా అనే భయాలు వెంటాడుతున్న వేళ బిజినెస్ వర్గాల్లో కొత్త చర్చ జరుగుతోంది. ఇప్పుడు వెండికి అతిపెద్ద కొనుగోలుదారు ఆభరణాల వ్యాపారి మాత్రమే కాదు, క్లీన్ ఎనర్జీ పరిశ్రమ కూడా. సౌర ఫోటోవోల్టాయిక్ రంగం ఒక్కటే ప్రపంచ వెండి ఉత్పత్తిలో దాదాపు 14 నుంచి 20% లేదా ఏడాదికి 200 మిలియన్ ఔన్సులను వినియోగిస్తోంది. 2030 నాటికి ఇది 450 మిలియన్ ఔన్సులకు పెరిగే అవకాశం ఉంది. ప్రతి గిగావాట్ సౌర సామర్థ్యానికి దాదాపు 500 నుంచి 600 కిలోల వెండి అవసరం. ఇకటు ఈవీల్లోనూ సిల్వర్ వాడకం భారీగా ఉంటుంది. ప్రతి ఎలక్ట్రిక్ వాహనం పెట్రోల్ కారు కంటే 2 నుంచి 4 రెట్లు ఎక్కువ వెండిని వినియోగిస్తుంది. 5G, AI, సెమీకండక్టర్ పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్తో వెండి వినియోగం మరింత పెరుగుతోంది. వెండికి డిమాండ్ పెరిగినా మైనింగ్ ఉత్పత్తి స్థిరంగా ఉంది. ప్రపంచ వెండిలో 70 నుంచి 75% రాగి, సీసం, జింక్ మైనింగ్ ఉప ఉత్పత్తిగా వస్తుంది. 2024లో మొత్తం డిమాండ్ 35,000 టన్నులకు దగ్గరగా ఉండగా సరఫరా 3,600 టన్నుల లోటుతో ఉంది. ఇది దశాబ్దాలలో అతిపెద్దది. ప్రపంచ నిల్వలు 2020 నుండి 30% కంటే ఎక్కువ తగ్గాయి. ఈ వేగంతో 2027 నాటికి కనిపించే నిల్వలు 890 మిలియన్ ఔన్సులకు తగ్గుతాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక ధన్తెరాస్ తరువాత ధరలు తగ్గుతున్న 2027 నాటికి వెండి ధర ఔన్సుకు $77 ఉంటుందని, రూపాయి బలహీనపడటంతో భారతీయ పెట్టుబడిదారులకు ఈ పెరుగుదల మరింత లాభదాయకంగా మారుతుందనే నివేదికలు కూడా వినిపిస్తున్నాయి. వెండి ధరల్లో స్వల్పకాలంలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా ఇది కేవలం తగ్గుదల కాదు, విరామం మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. అంటే వెండి ధర ఇకపై చాలా ఎక్కువ స్థాయిలోనే స్థిరంగా ఉండే అవకాశం ఉందనేది వాళ్ల ఒపీనియన్. చరిత్రలో మొదటిసారి వెండికి కొరత ఏర్పడింది. ఇండియన్ సిల్వర్ మార్కెట్లో డిమాండ్ రికార్డ్ స్థాయికి చేరుకోవడంతో ప్రపంచంలోని బులియన్ హబ్ లో ఒకటైన లండన్లో భయాందోళనలు కనిపించాయి. దీపావళి సీజన్లో లక్షలాది మంది భారతీయులు లక్ష్మీ ఆరాధనలో భాగంగా వెండిని కొనుగోలు చేయడంతో
దేశీయ మార్కెట్లో ఉన్న వెండి స్టాక్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. పండుగ డిమాండ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు వెండిపై దృష్టి సారించడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. (1980–2011లోనూ ఇంతే. వెండి ధరలు రాకెట్ స్పీడ్ తో దూసుకుపోయి ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇప్పుడు కూడా అదే జరగబోతుందా అనే భయం జనాల్లో కనిపిస్తోంది. ఇంతకీ ఆ సంవత్సరాల్లో ఏం జరిగింది? ధరలు ఒక్కసారిగా పెరిగి ఎందుకు పడిపోయాయి? ఇప్పుడు పెరుగుతున్న ధరలు కూడా ఓ ట్రాప్ లాంటిదేనా? వెండి మీద పెట్టుబడులు పెట్టినా, కొనుగోలు చేసినా నిండా మునగడం ఖాయమా? వెండిని విక్రయించే రేటు యుఎస్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి కరెన్సీ కదలికపై ఆధారపడి ఉంటుంది. రూపాయి పతనం, అంతర్జాతీయ ధరలు స్థిరంగా ఉంటే భారతదేశంలో వెండి మరింత ఖరీదైనదిగా మారుతుంది. అయితే ఇప్పుడు 2 లక్షలకు కిలో వెండి చేరుకుంటున్న వేళ 1980–2011 భయాలు కొనుగోలుదారులను వెంటాడుతున్నాయి. అమెరికా బిలియనీర్లు నెల్సన్ బంకర్, విలియం హెర్బర్ట్ కు హంట్ బ్రదర్స్ అని పేరు. 1970 చివరలో ఈ ఇద్దరు అన్నదమ్ములు వెండి మార్కెట్ను తమ కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. 1980 ప్రారంభానికి ప్రపంచానికి డెలివరీకి సిద్ధంగా ఉన్న మొత్తం సిల్వర్లో 3వ వంతును వాళ్ల గుప్పెట్లో పెట్టుకున్నారు. దీంతో అప్పట్లో $6గా ఉన్న ఔన్స్ వెండి ధర $48లకు చేరింది. అయితే అమెరికా ప్రభుత్వం కామెక్స్ ఎంటర్ అయి కొత్త నియంత్రణలు పెట్టింది. దీంతో ధరలు భారీగా పతనమయ్యాయి. హంట్ బ్రదర్స్ దివాళా తీశారు. 31 ఏళ్ల తరువాత 2011లోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది. అప్పుడున్న పరిస్థితులు వెండి కొరతతో ఔన్స్ వెండి ధర $49లను తాకింది. అయితే అది మోసం అని తేలడంతో కొన్ని నెలల్లోనే $49 నుంచి $26లకు, ఆ తరువాత $13లకు పడిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఔన్స్ వెండి ధర $50 దాటింది. దీంతో పాత భయాలు మళ్లీ కొత్తగా వినిపిస్తున్నాయి. దీపావళి తరువాత వెండి ధరలు భారీగా పతనం కావడం ఖాయమా అనే చర్చ మొదలైంది. దీనికి తోడు అక్టోబర్ 15 నుంచి 18 మధ్యలో, అంటే కేవలం 3 రోజుల్లోనే వెండి ధర దాదాపు 18,000 తగ్గాయి. దీంతో 1980–2011 భయాలు రెట్టింపయ్యాయి. అయితే గతంతో కంపేర్ చేస్తే పరిస్థితులు ఇప్పుడు వేరే అని, ఒక్కసారిగా వెండి ధరలు పడిపోయే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలోలా ప్రెజెంట్ సిల్వర్ రేటు పెరుగుదల కేవలం ఊహాజనిత స్పైక్లపై కాకుండా వాస్తవ ప్రపంచ డిమాండ్పై ఆధారపడి ఉంది. మరీ ముఖ్యంగా పారిశ్రామికంగా వెండికి మంచి డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా ఈవీ రంగంలో ఎక్కువ అవసరం కనిపిస్తోంది. ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల్లోకి మారుతున్న వేళ రాబోయే రోజుల్లో వెండికి మరింత డిమాండ్ పెరగడం ఖాయం. దీంతో భయాలు అవసరం లేదు అనేది మరికొందరి నిపుణుల సూచన.